సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని ఎంఎస్ కాలేజీలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు పందిరి నాగిరెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రైతు బాగుంటేనే ప్రజలందరూ సుభిక్షంగా ఉంటారని, బీఆర్ఎస్ ప్రభుత్వం వెంటనే రైతులను ఆదుకోవాలని, రైతు వర్షాధారంతో వేసిన పంటలు ఎండిపోతున్నాయన్నారు. రాబోయే రోజులలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని, కోదాడ నియోజకవర్గానికి నేనే ఎమ్మెల్యేగా గెలవడం ఖాయమని అన్నారు. సిట్టింగ్ సీట్ ఒకటి, రెండో విషయం ఏంటంటే బీసీ కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. కాబట్టి కేసీఆర్ తీసుకున్నటువంటి డెసిషన్ చాలా సంతోషమే, దాన్ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఒక్కటే బ్రదర్, నేను ఒక్కటే చెప్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టు కాంగ్రెస్ పార్టీకి 50 రోజులతో గెలుస్తాం, మనం తప్పకుండా గెలుస్తాం. ఎవరికి ఇచ్చుకున్న టీఆర్ఎస్ పార్టీకి ఎవరికి ఇచ్చుకున్నా బాగాలేదు, అలా ఎవరు వచ్చినా బాగాలేదు. శశిధర్ రెడ్డి గారు వచ్చినా బాగాలేదు, టీఆర్ఎస్ పార్టీ నుంచి చంద్రరావు గారు వచ్చినా బాగాలేదు, మల్లయ్య గారు వచ్చినా బాగాలేదు. కోదాడ నుంచి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 50 రోజులతో గెలుస్తాం బ్రదర్. ఆయన యాక్సెప్ట్ చేయం, 80% యాక్సెప్ట్ చేయం. ఎందుకంటే మేము మనందరం కలిసి ఇక్కడ మీ అందరూ తెలుసు పోరాటాలు చేస్తున్నాం, ఉద్యమాలు చేస్తున్నాం, అనేక రకాల ఉద్యమాలు చేసినాం బ్రదర్. మనం ఎలా మనం కాదని చెప్పేసి మనకంటే ఏం మేలు ఉందని చెప్పేసి చూస్తాం కదా, అది కూడా రైట్. ఓకే, నీకున్న క్వాలిటీస్ ఏమైనా ఎక్కువ ఉంటే చూద్దాం కదా. నీ పార్టీలో నీకు దిక్కులేని పరిస్థితుల్లో వీళ్ళకు టికెట్ వేయడానికి కాంగ్రెస్ పార్టీ అంత ఏం లేదు. కాంగ్రెస్ పార్టీలో సరిపోని క్యాండిడేట్స్ ఉన్నారు కదా. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నుంచే 20 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి వాళ్ళకి కాంగ్రెస్ చరిత్ర టికెట్ ఇస్తాం, అందులో అనుమానం లేదు. రేవంత్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఖచ్చితంగా ఏసీసీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడానికి ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చూడాలని నా కోరిక. నాకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా కష్టపడుతున్నారు, ఇలా కష్టపడే వాళ్ళకే ఫలితం దక్కాలి తప్ప వెనకాల ఎడ్డలు కూర్చొని బ్రహ్మాండం పెద్ద ఎద్దయిందని చెప్పేసి కూర్చొని తినడానికి, దున్నేటప్పుడు రమ్మంటే దున్నటానికి చూడనని, తినేటప్పుడు ఎడ్డలు వస్తే కలవదు. ఎవడైతే కష్టపడుతుండో వాడికి ఫలితం దక్కాలని చెప్పేసి నా సిద్ధాంతం. కొంతమంది అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారు బ్రదర్, అది కొంతమంది ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలా సూట్ కేసులు పెట్టుకొని వచ్చినంత మాత్రాన ప్రజలు మరి మీలాంటి మన మీడియా మిత్రులందరూ కూడా రేపు సమాజాన్ని నిర్మించేది మీరే, కమ్యూనిస్టుల తర్వాత మీరే ఉన్నారు. కాబట్టి ఆ మీడియా కూడా ఏం చేస్తారంటే సమాజం కోసం పనిచేస్తుంది. అలాంటి వాళ్ళందరూ సూట్ కేసులు తీసుకుని వస్తారు, పోటీ చేద్దాం అనుకుంటారు, తప్పేం లేదు బ్రదర్. రావచ్చు, జయపల్రెడ్డి వస్తాడు, ఇంకొక అప్పిరెడ్డి కూడా ఈ మధ్యన అప్పిరెడ్డి కూడా మన ఈ మధ్యన కట్టిండు, అప్పిరెడ్డి కూడా రావచ్చు, తప్పేం లేదు. ఇక్కడ ఏంటంటే కొంత గతంలో సరే ఉత్తమ్ పద్మావతి గారు ఇక్కడ చూస్తున్నారు పోయింది కాబట్టి ఎమ్మెల్యే ఎంపీ గారు ఉత్తమ్ వాడి గారు ఎంపీగానే ఉండి మేడం మళ్ళీ అక్కడనే ఉంటుందనే ఉద్దేశంతో నేను బాగా ఇంట్రెస్ట్గా తీసుకొని కాంగ్రెస్ పార్టీలో ఈ చైతన్యం చేయాలని చెప్పేసి వచ్చింది తప్ప మళ్ళీ మేడం కోదాడుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ పార్టీలో ఇంటికి ఒకటే సీట్, అది ఇంటికి ఒకటే సీట్ కాబట్టి మేడం ఉన్నారు ఉంటుంది, అక్కడికే పోయింది కదా. 2 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎవరు లేరు కదా, కాంగ్రెస్ పార్టీ బాధ్యులు ఎవరు లేరు కదా. కాబట్టి కొంతమంది ఇంకా అంతమంది మిత్రులు, సీనియర్ మిత్రులు కూడా ఉన్నారు. నేను ఏదైనా కానీ ఎవరు ప్రయత్నం చేసుకోవడం తప్పేం కాదు బ్రదర్. ఏ పల్లెట్ రావచ్చు, లేకపోతే నాగిరెడ్డి కూడా టికెట్ కోసం ఖచ్చితంగా మేము బరిలో ఉంటాం బ్రదర్, తప్పకుండా బరిలో ఉంటాం. రేవంత్ రెడ్డి గారు వచ్చిన దగ్గర నుంచి కాంగ్రెస్ పార్టీ జవజీవాలు వచ్చినాయి బ్రదర్, చైతన్యం వచ్చింది. మా వెనకాల ఒక పెద్ద నాయకుడు అని చెప్పేసి ఆ శక్తి వచ్చింది బ్రదర్. ఆ శక్తి మమ్మల్ని అందరూ నడిపిస్తాము. మళ్ళీ 3 లక్షల రూపాయలు 30 మందికో 40 మందికో ఇస్తామని చెప్పేసి పెద్ద పెద్ద మీ సేవలలో బుక్ చేసుకొని ఒక్కొక్కరికి 400-500 ఖర్చు పెట్టుకొని ఇళ్ళ చుట్టూ ఇళ్ళు వస్తున్నాయని చెప్పేసి అనేక రకాలుగా ఓట్ల పథకాలతోటి మీ ముందుకు వస్తున్నారు. దళిత బంధు అన్నారు, సాధ్యమైతే బ్రదర్ మీరు అందరూ ఆలోచన చేయండి. బీసీ బంధు అన్నారు, సాధ్యం కాదు. ఏ బంధులైనా కూడా ఈ బంధుల యొక్క ఉద్దేశం దాని వెనకాల ఆయన యొక్క ఓటు బ్యాంకు తప్ప ఇంకోటి కాదనే విషయం కూడా మనందరికీ తెలిసిపోయింది. కాబట్టి ఈ మాయ మాటలతోటి మళ్ళొక్కసారి అధికారులకు వచ్చేటటువంటి అవకాశం లేదని చెప్పేసి ప్రజలు డిసైడ్ చేసినారు. ఇక నీ మాటలు నమ్మవు దొర, ఇక నువ్వు చాలని చెప్పేసి సెలవు ప్రకటించేటటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మనందరం కూడా చైతన్యవంతమై ఒక కొత్త సమాజాన్ని నిర్మించడానికి తెలంగాణ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి సోనియా గాంధీ గారి నాయకత్వంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే మాత్రమే మనందరం ఒక రకమైన జీవన విధానాన్ని గడపడానికైనా అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అందరి ద్వారా తెలియజేసేది ఏంటంటే కోదాడలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. నేను నిన్న గాంధీ భవన్కు వెళ్ళి అప్లికేషన్, గాంధీ భవన్లో నాకు కోదాడ ఎమ్మెల్యే టికెట్ కావాలని చెప్పేసి అప్లికేషన్ కూడా గాంధీ భవన్లో ఇవ్వడం జరిగింది. ఏఐసిసి ఎలక్షన్ కమిటీ ఏదైతుందో, సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ఏదైతుందో
ఇంతవరకు ఎవరికి కానీ ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎవరు కూడా కేటాయించినటువంటి దాఖలాలు లేవు. ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసుకోవటమే 25th వరకు ఉంది బ్రదర్స్. ఈ 25 తర్వాత ఇవన్నీ కూడా స్క్రీన్ చేసిన తర్వాత మినిమం 2 వారాలు పడుతుందని చెప్పేసి ఏఐసిసి ప్రకటన ఉంది. అంటే నెక్స్ట్ మంత్ 15th లోపల క్యాండిడేట్స్ డిసైడ్ చేస్తారని చెప్పేసి ఆలోచన ఉంది బ్రదర్. ఇంతవరకు టికెట్లు ఎవరు కూడా ఏఐసిసి అదేవిధంగా టీపీసీసీ వాళ్ళ యొక్క ఆదేశాల మేరకు ఎవరు కూడా మీడియా ముందు మాకు సీట్లు కేటాయించిందని చెప్పుకోవాల్సినటువంటి అవసరం లేదని చెప్పేసి కూడా ఏఐసిసి నిబంధనలు ఉన్నాయి. దయచేసి కాంగ్రెస్ పార్టీ అధికారానికి వస్తుంది. కోదాడలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఎమ్మెల్యే గెలుస్తాం మనం. కాబట్టి రాబోయేటటువంటి రోజుల్లో అందరం కలిసి ఒక కొత్త సమాజాన్ని నిర్మించడం కోసం మీ అందరి సహాయ సహకారాలు అందిస్తూ సెలవు. థ్యాంక్ యూ. మన కోదాడ నియోజకవర్గంలో 6 మండలాలను మన ఊరు మన కాంగ్రెస్ అనే ప్రోగ్రాం తోటి అన్ని గ్రామాలను తిరుగుతున్నాము. ఈ క్రమంలో ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వంపై నిరసనలు వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రం వస్తే చాలా ఎక్స్పెక్టేషన్ తోటి ప్రజలు ఉండే, కానీ ఆ ఆశలు మొత్తం కూడా వాళ్ళు అనుకున్నటువంటి లక్ష్యాలు మొత్తం కూడా నెరవేరలేదని చెప్పేసి 6 మండలాల ప్రజలు పెద్ద ఎత్తున నిరసన చేస్తున్నటువంటి సందర్భం చాలా బాధ అనిపించింది. ఎందుకంటే తెలంగాణ తెచ్చుకున్న తర్వాత రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణ సాధించుకుంటామని ఎక్కువ గ్రామాల్లో రైతాంగం మొత్తం కూడా పత్తి చేల దగ్గర నుంచి మిరప చేల దగ్గర నుంచి ధాన్యం దగ్గర నుంచి పండించిన పంటకు గిట్టుబాటు లేక రైతాంగం మొత్తం కూడా పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. రైతులు బాగుంటేనే రైతు కూలీలు బాగుంటారు. రైతులకు పంటలు పండినప్పుడు మాత్రమే రైతు కూలీలకు కొంత జీవనోపాధి దొరుకుతుంది. రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఇవాళ గతంలో టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం నాగార్జున సాగర్లో డెడ్ స్టోరేజ్ ఉన్నా నేను నీళ్ళు ఇస్తాను చెప్పినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. ఇవాళ నాగార్జున సాగర్ ఆయకట్టు కింద ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా ఆశపడి నాట్లు వేసినారు. నాట్లు ఎండిపోతున్నాయి, బావుల్లో నీళ్లు లేవు. రైతాంగం మరొక్కసారి పెద్ద ఎత్తున నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఈ ప్రమాదాన్ని మనందరం కూడా మీడియా మిత్రులందరూ కూడా మనందరం కలిసి డెడ్ స్టోరేజ్ ఉన్నా కూడా ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీశైలం నుంచి కొంత వాటర్ని డ్రా చేసి నాగార్జున సాగర్ కింద నీళ్ళు ఇస్తే రైతాంగం నాట్లు పెట్టుకున్నారు. ఆ నాట్లు ఎండిపోకుండా ఈ ప్రభుత్వం కాపాడవలసినటువంటి బాధ్యతను విస్మరించి మరి అలా అనేక రకాలుగా ఓట్లు రాగానే పెద్ద ఎత్తున అడావుడి చేస్తుందన్న విషయం కూడా మన అందరికీ తెలుసు.